నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ వాణిక్. మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అఫ్సన్ రాయేష్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, ఈరోజు సాక్షిలో ఒక ప్రధాన వార్త ముద్రించారు. అదేంటి అని అంటే, ఏ కృష్ణ అని టైటిల్ పెట్టి తెలంగాణ సర్కారు మరొక 16 ప్రాజెక్టులు కొత్తవి కట్టి 372 టీఎంసీల నీటిని తరలించుకుపోయేలా ప్రణాళికలు సిద్ధం చేసి మరి డిపిఆర్లు కూడా అనుమతులు కూడా వచ్చాయి. అయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు తన శిష్యుడే కదా అనుకొని కనీసం ఆయన దీన్ని నివారించే ప్రయత్నం చేయట్లేదు అని చెప్పి తీవ్ర విమర్శలు చేస్తూ సాక్షిలో ప్రచురించారు సార్. నిజంగా మన కృష్ణా జిల్లాలు తెలంగాణ ఎక్కువ అంటే వాళ్ళకి రావాల్సిన వాటా కంటే ఎక్కువ తరలిపోతా ఉంటే చంద్రబాబు నాయుడు గారు సైలెంట్ అయిపోయారా? ఎందుకని అంటే తన శిష్యుడే కదా అని చెప్పేసి మిన్నకుండిపోయారా? చంద్రబాబు నాయుడు గారు ఎందుకని మరి వీళ్ళు రాసినట్టుగా స్పందించలేదు? దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఒకటి, నేను ఇప్పుడు ఒక 2 సామెతల గురించి కోట్ చేస్తా. మొదటిది, పిల్లకాక్కేది తెలుసు ఉండేలు దెబ్బ అంటారు. రెండోది, ఆంజనేయుల ముందు కుప్పిగంతులా అంటారు. అంటే ఇవాళ రాష్ట్ర పాలకుడిగా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే విషయంలో ఆయన ఎంత రాజీ లేని ధోరణి అవలంబిస్తారు అనేది ఒక ట్రాక్ రికార్డు ఉంది. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. నేను అదే సందర్భంలో రాష్ట్ర ప్రయోజనాల విషయంలో ఎలా దాసోహం అని రాష్ట్ర ప్రయోజనాలని ఎలా తాకట్టు పెడతాడు అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక ట్రాక్ రికార్డు ఉంది. అటువంటి జగన్మోహన్ రెడ్డి కుటుంబ యాజమాన్యంలో ఉన్న సాక్షి పత్రికలో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ద్వారా రాష్ట్ర ప్రయోజనాలకి, తెలంగాణ ద్వారా ఆంధ్రప్రదేశ్కి సంక్రమించాల్సిన నీటిని తెలంగాణ తరలించుకుపోవడానికి ప్రయత్నాలు చేస్తుంటే చంద్రబాబు అడ్డుకోవట్లేదు అని చెప్పని ఇవాళ కథనాలు రాస్తా ఉన్నారు. నేను 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ రోజున కర్ణాటక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు. అటువంటి దేవగౌడ గారు ప్రధానమంత్రిగా ఉన్న యునైటెడ్ ఫ్రంట్ కి కన్వీనర్ గా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. అటువంటి సందర్భంలో కర్ణాటక ప్రభుత్వం కృష్ణా నది మీద ఆల్మట్టి ప్రాజెక్ట్ నిర్మాణం చేస్తా ఉంది. ఆ నిర్మాణం చేసే ప్రక్రియలో 512 మీటర్లకి ఆల్మట్టి అప్పటికుంటే దాన్ని 524 మీటర్ల స్థాయికి పెంచాలి అని చెప్పని కర్ణాటక ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. సాక్షాత్తు ప్రధానమంత్రి కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి. మరి కర్ణాటక ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి ఎగువ నుండే రాష్ట్రం. వాళ్ళు గనక 524 మీటర్ల స్థాయికి ఆల్మట్టి నిర్మాణం జరిగితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చుక్క నీళ్లు రాని పరిస్థితులు తలెత్తుతాయి అని చెప్పని ఆందోళన ఆంధ్రప్రదేశ్ రైతాంగంలో నెలకొంది. నాడు రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని మీ రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారు, దేవగౌడ తోటి మీకు యునైటెడ్ ఫ్రంట్ లో ఉన్న సాన్నిహిత్యం కారణంగా మీరు అడ్డుకోవట్లేదని చెప్పని విమర్శలు ఎక్కుపెట్టారు. కానీ చంద్రబాబు నాయుడు గారు వీధి పోరాటాలకు సిద్ధం చేయలే. ఆయన చాలా లౌక్యంగా యునైటెడ్ ఫ్రంట్ లోనే ఉన్న దేశంలో ఉన్న సీనియర్ ముఖ్యమంత్రులు 3 కమిటీ వేయించారు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ అంశాన్ని పరిశీలించడానికి. అదే ప్రధానమంత్రి దేవగౌడ గారి చేత ఒక కమిటీ వేయించారు. జ్యోతి బసు గారి నేతృత్వంలో దేశంలో సీనియర్ ముఖ్యమంత్రులు అంటే అటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ కాకుండా న్యూట్రల్ గా ఉన్న ఇంకొక 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఒక కమిటీ వేయించి ఆ కమిటీ ద్వారా ఆల్మట్టి ఎత్తు 519 మీటర్లకు పరిమితం చేశారు. అటు కర్ణాటక ప్రయోజనాలు పరిరక్షించబడే విధంగా, ఎందుకంటే వాళ్ళకి బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం నీటి కేటాయింపులు ఉన్నాయి. ఆ నీటి కేటాయింపులు వాళ్ళు స్టోర్ చేసుకోవడం కోసం 519 మీటర్ల వరకు వాళ్ళకి అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిమాండ్ అయిన 524 మీటర్లకి అనుమతి ఇవ్వకూడదనే డిమాండ్ని కూడా ఆనర్ చేస్తూ ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం ద్వారా వెలువడేలాగా చేయగలిగారు. ఆయన సాక్షాత్తు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ప్రధానమంత్రిగా ఉన్నా కూడా దిగువనున్న రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలిగారు. ఆ రోజు ఆయన రాష్ట్రం మీద ఆయనకు అంత కన్సర్న్ ఉంది. ఎలా చేయించుకోవచ్చు అనేది అనుభవం, అవగాహన, పరిజ్ఞానం, పరిణతి ఉన్న నాయకుడు ఆయన. ఆ తర్వాత ఈ సదరు జగన్మోహన్ రెడ్డి గారు నాయన రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న రోజుల్లో మరి గోదావరి మీద మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణం చేసింది. ఆ బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం చేయటం ద్వారా ఆ ప్రాజెక్టు స్టోరేజ్ కెపాసిటీ 2 టీఎంసీలే. కానీ అక్కడి నుంచి లిఫ్ట్ చేసి అధికంగా గోదావరి జలాన్ని తరలించుకు వెళ్లాలనే ప్రణాళికలో వాళ్ళు ఆ నిర్మాణం చేస్తూ ఉన్నప్పుడు అలా చేయటం వల్ల దిగువనున్న తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఒట్టిపోవటానికి ఆస్కారం ఉంది అనే అంశాన్ని గుర్తించిన తెలుగుదేశం ప్రతినిధి బృందం ఆ రోజు తెలుగుదేశం పార్టీ అపోజిషన్ లో ఉంది. చంద్రబాబు నాయుడు గారితో సహా మొత్తం తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షం వీళ్ళు బాబ్లీకి వెళ్లారు. అక్కడ పరిస్థితులు, పరిణామాలని గమనించాలి అని చెప్పని అక్కడ మహారాష్ట్ర పోలీసులు వీళ్ళని అడుగు పెట్టడానికి వీల్లేదని అడ్డుకున్నారు. వీళ్ళు అడ్డుకున్న ఆంక్షల్ని ధిక్కరించి బాబ్లీకి వెళ్లారు. అంటే అధికార పక్షం ఏం చేయలేదు. అప్పుడు అసలు కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం ఉంది, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అయినా సరే వాళ్ళు పట్టించుకోవటంలా.
అప్పుడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఉన్న తెలుగుదేశం ప్రతినిధి బృందం, శాసనసభా పక్షం వీళ్ళు మహారాష్ట్ర బాబ్లీ ప్రాంతానికి వెళ్ళారు. అక్కడ వీళ్ళని అరెస్టు చేసి పోలీసులు లాఠీ చార్జీలు చేసి, ఆ లాఠీ చార్జీ చేసిన క్రమంలో చాలా మంది తెలుగుదేశం శాసనసభ్యులు ఘోరంగా గాయపడ్డారు. వీరోచితంగా పోరాటం చేశారు. చివరికి అంతిమంగా వీళ్ళందరినీ కోర్టులో ప్రొడ్యూస్ చేసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ తీసుకొచ్చి డ్రాప్ చేశారు. అక్కడ నాడు ముఖ్యమంత్రిగా ఉన్న రోసయ్య గారు చాలా హేళనగా మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని. కానీ అంతిమంగా ఇష్యూ సుప్రీంకోర్టు వరకు చేరి మధు యాష్కి గారు, నాడు టీఆర్ఎస్ ఎంపీగా ఉన్న వినోద్రావు గారు లాంటి వాళ్ళు సుప్రీంకోర్టులో కేసులు ఫైల్ చేశారు. అంతిమంగా మహారాష్ట్రను నియంత్రిస్తూ మీరు పలానా నెల తర్వాత బాబ్లీ గేట్లు క్లోజ్ చేయడానికి వీల్లేదు, వరద ప్రవాహం వచ్చిన అన్ని రోజులు శ్రీరామ్ సాగర్కి నీళ్లు వెళ్లాల్సిందే, వరద ప్రవాహం ఆగిన తర్వాత మాత్రమే బాబ్లీ ప్రాజెక్టులను మూసేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్న అంశాన్ని మహారాష్ట్రకి తెలియజేస్తూ సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. మరి రాష్ట్రం కోసం ఆ విధమైన వీరోచిత పోరాటాలు చేసిన చంద్రబాబు నాయుడు గారికి ఆయన జీవితంలో ఆయన మీద నమోదైన మొట్టమొదటి కేసు బాబ్లీ కేసే. ఆయన కోర్టుకెళ్ళి కోర్టులో బెయిల్ తీసుకున్న కేసు బాబ్లీ కేసే. ఈ మధ్యకాలంలోనే దేవినేని ఉమా గారు లాంటి వాళ్ళు, పయ్యావుల కేశవ్ గారు లాంటి వాళ్ళందరూ కూడా శాసనసభ్యులుగా, దూలిపల్లి నరేంద్ర గారు లాంటి వాళ్ళు కూడా, ఇంక్లూడింగ్ రేవంత్ రెడ్డి గారితో సహా, ఆయన కూడా ఆ రోజు తెలుగుదేశం శాసనసభ్యుడే. వీళ్ళందరూ ఆ ప్రతినిధి బృందంలో మొన్న మహారాష్ట్ర కోర్టుకు హాజరయ్యి ఆ కేసు కొట్టేయించుకొని వచ్చారు వాళ్ళందరూ తాజాగా కూడా రీసెంట్గా. కాబట్టి వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు ఏదో రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు అని చెప్పని వాళ్ళ సాక్షిలో కథనాలు రాసిన మాత్రాన నేను ఇందాక చెప్పింది అదే. ఈ పిల్లకాకేం తెలుసు ఉండేలు దెబ్బ, చంద్రబాబు వ్యవహార శైలి ఎలా ఉంటుంది, ఆయన ఎంత లౌక్యంగా ఏ విధంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడతారు అనేది జాతీయ స్థాయిలో ఆయన యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా ఉన్నప్పుడేం సాధించారు, ఎన్డీఏ కన్వీనర్గా అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న సందర్భంలో ఆ రోజుల్లో జాతీయ స్థాయి మీడియాలో కూడా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి నిధులన్నీ ఎలా తరలించుకెళ్తున్నాడు అనేది కథనాలుగా రాసేవాళ్ళు. అలాగే ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్న ప్రభుత్వంలో ఎన్డీఏ కన్వీనర్గా, ఎన్డీఏలో అధికార భాగస్వామిగా ఉన్న సందర్భంలో కూడా ఇవాళ కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ కోసమే కేటాయించబడుతుంది అని చెప్పని దేశంలో ఉన్న మిగిలిన రాష్ట్రాలు ఆక్షేపణ వ్యక్తం చేసే స్థాయిలో ఆయన కేటాయింపులు తెచ్చుకోగలుగుతా ఉన్నారు. అటువంటి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతూ ఉండగా బచావత్ ట్రిబ్యునల్, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆదేశాలకి వ్యతిరేకంగా తెలంగాణ తానేదో ప్రాజెక్టులు నిర్మాణం చేసేసి రాష్ట్రానికి నీటి హక్కులు దఖలు పడనివ్వకుండా తెలంగాణకు తరలించుకెళ్ళిపోతారు అని చెప్పని సాక్షిలో కథనాలు రాస్తా ఉన్నారు. గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇక్కడ ఈ సదరు జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కూడా ఒకసారి చర్చిద్దాం. చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న సందర్భంలో ఆ రోజున అప్పటి వరకు అయిన ఎలకేషన్స్ 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, 299 టీఎంసీలు తెలంగాణకి, కృష్ణానదిలో ఉన్న నికర జలాలు 811 టీఎంసీలని ఈ ప్రాతిపదిక మీద పంపిణీ చేశారు. ఆ చేసిన అంశాన్ని కేసీఆర్ గారి చేత కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గారి సమక్షంలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఆ పంపిణీకి ఒప్పుకుంటూ కేసీఆర్ గారి చేత సంతకం చేయించిన లౌక్యం చంద్రబాబు నాయుడు గారిది. 2016లో జరిగింది ఇది. ఆనాటి నుంచి ఈనాటికి ఆ పంపిణీయే అమల్లో ఉంది. ఆ పంపిణీ మాకు ఆమోదయోగ్యం కాదు, సమాన ప్రాతిపదిక మీద పంపిణీ చేయాలి అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మళ్లీ జరిగిన అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో కేసీఆర్ గారు ఆ అంశాన్ని లేవనెత్తితే బెల్లంగొట్టిన రాయిలాగా కేసీఆర్ గారి ప్రతిపాదనకి డిసెంట్ కూడా వ్యక్తం చేయని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. నైతిక హక్కు లేదు కదా సార్ మీరు అన్నట్టుగా. కేసీఆర్ గారు లేవనెత్తిన డిమాండ్ ఆ సమావేశపు మినిట్స్ లో ఎంటర్ అయింది. దానికి నిరసన గాని అభ్యంతరం గాని జగన్మోహన్ రెడ్డి వ్యక్తం చేయకపోవడంతో దాన్ని పరిగణలో తీసుకున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణ డిమాండ్ ని పరిశీలించి పరిష్కరించండి అని 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఆదేశాలు ఇస్తూ దాన్ని నోటిఫై చేశారు. అప్పుడు రాష్ట్రంలో పౌర సంఘాలు, రైతాంగం, ప్రతిపక్షాల వైపు నుంచి విమర్శలు ఎక్కుపెట్టిన తర్వాత అప్పుడు జగన్మోహన్ రెడ్డి సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేశాడు. అంటే ఒకవేళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి అభ్యర్థన పరిగణలోకి తీసుకొని ఇప్పుడున్న 811 టీఎంసీలని చెరొక 405.5 టీఎంసీల చొప్పున సమాన ప్రాతిపదిక మీద పంపిణీ చేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 106 టీఎంసీలు నష్టపోద్ది. ఇవాళ కర్ణాటక, తమిళనాడుల మధ్య ఉన్న జల వివాదం, కావేరీ జల వివాదం 28 టీఎంసీల వివాదం. అటువంటిది 106 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నష్టపోతే ప్రధానంగా ఎడారిగా మారేది దుర్భిక్ష రాయలసీమ ప్రాంతం. ఏ రాయలసీమ అయితే 2019లో జగన్మోహన్ రెడ్డి గెలుపుకి బలగంగా ఉపయోగపడిందో అటువంటి రాయలసీమని ఒక ఎడారిగా మార్చే నిర్ణయం తన కళ్ళ ముందు జరుగుతుంటే రాజకీయంగా తన గెలుపుకి దోహదం చేసిన, తనకు అండగా నిలిచిన, చంద్రబాబు నాయుడు గారిని డిఫేమ్ చేస్తూ తనకు అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన కేసీఆర్ గారి పట్ల గురుభక్తి చాటుకున్న జగన్మోహన్ రెడ్డి
రాష్ట్రానికి రాయలసీమకి తీరని ద్రోహం అక్కడ తలపెట్టబడతా ఉంటే దాన్ని అడ్డుకొని ఒక అసమర్థ పాలకుడిగా చరిత్రలో నిలిచిపోయాడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి వంకలు పెడుతూ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం గత సెప్టెంబర్ 16 తారీఖు రోజున 16 ప్రాజెక్టులకు సంబంధించిన డిపిఆర్లు తయారు చేయమని చెప్పని ఆదేశాలు ఇచ్చింది. ఆ ఆదేశాలను చంద్రబాబు అడ్డుకోలేదు అంటున్నారు. వాళ్ళు డిపిఆర్లు తయారు చేసుకోమను, వాళ్ళు టెండర్లు పిలుచుకోమను, కానీ ప్రాజెక్టుల నిర్మాణం జరగాలి కదా. ప్రాజెక్టు నిర్మాణం జరగాల్సిన సందర్భం వచ్చినప్పుడు కేఆర్ఎంబికి ఆ డిపిఆర్లు సబ్మిట్ చేయాలి. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఆ డిపిఆర్లు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ డిపిఆర్ల పట్ల ఆంధ్రప్రదేశ్ స్పందన అధికారికంగా ఏ విధంగా ఉంటుందో ఆ సందర్భంలో తేలుతుంది. అంతేగాని వాళ్ళ డే టు డే అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీడింగ్స్ మొత్తాన్ని ప్రతిరోజు పర్యవేక్షించి వాటి మీద అభ్యంతరాలు తెలియజేయాల్సిన అవసరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదు. వాళ్ళు నిజంగా ప్రాజెక్టు కట్టాలి అని చెప్పని సంకల్పించుకున్నప్పుడు, ఆ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగ నీటి ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఆ ప్రాజెక్టు ఉంది అనుకున్నప్పుడు ఆ రోజు ఎలా స్పందించాలి, ఏ చర్యలు తీసుకోవాలి, ఎలా అడ్డుకోవాలనే అవగాహన, అనుభవం చంద్రబాబు నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక అర్భక పాలకుడిగా కేసీఆర్ గారి చేత రుజువు చేయబడ్డ పాలకుడి చేత పాఠాలు చెప్పించుకోవాల్సినంతటి అగత్యం చంద్రబాబు నాయుడు గారికి పట్ల. థ్యాంక్ యూ సార్.